హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను చిన్న ఒక పోస్ట్ చేస్తే 1 lakh 2 lakhs దాకా చూస్తున్నారు ఒక్క వీడియోకి. ఏంటి ఎంతమంది చూస్తారని చూస్తే అసలు ఈ కామర్స్ ఏంటి, మీషోలో ఎలా అమ్మాలి ఏంటి అని చాలా మంది కామెంట్ చేశారు, కాల్ చేశారు. కొంతమంది అమ్ముతున్నారు, కొంచెం స్ట్రగుల్ చేస్తున్నారు. ఎలా అమ్మినా సేల్స్ రావట్లేదు, రిటర్న్స్ వస్తున్నాయి, అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి. ఇలాగా దగ్గర దగ్గరగా 150 మెసేజెస్, ఒక 20 to 50 కాల్స్ దాకా వచ్చాయి ఇవాళ మార్నింగ్ నుంచి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీషోలో సెల్లర్గా ఉన్నాను. ఈ కామర్స్ అంటే ఇండియన్ ఎలక్ట్రిక్ కామర్స్, ఈ కామర్స్ అంటే ఎలక్ట్రిక్ కామర్స్. దీంట్లో అమెజాన్ ఉంటుంది, మింత్రా ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఉంటుంది, ఏజియో ఉంటుంది, ఇలా చాలా యాప్స్ ఉంటాయి. దాంట్లో మన మీషో కూడా ఒకటి, అంతే. ఈ కామర్స్ అంటే అన్నీ వస్తాయి, కాకపోతే మనం మీషోలో సేల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీనిలో అమ్మాలంటే మనం జిఎస్టీ, నాన్ జిఎస్టీ రెండు ఉంటాయి. జిఎస్టీతో అమ్మొచ్చు, నాన్ జిఎస్టీతో అమ్మొచ్చు. జిఎస్టీతో అమ్మితే ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని పిన్ కోడ్లు ఉంటే అన్ని పిన్ కోడ్లకి మన ప్రోడక్ట్ పంపించగలం. లేదు పాన్ కార్డ్తో చేస్తాను, నేను ఇంట్లో ఉండి సింపుల్గా చేసుకుంటా అంటే పాన్ కార్డ్తో చేయొచ్చు. అది ఏ స్టేట్లో ఉంటే, ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నా, ఆంధ్రాలో మాత్రానికి సేల్ చేయొచ్చు. అతని స్టేట్ నేను పంపించడం కుదరదు. జిఎస్టీ తీసేసుకున్నారు ఏదో అమ్మేద్దామని, అమ్మలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరు సింపుల్గా ఏమీ లేదు, చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి మీకు జిఎస్టీ ఎవరైతే చేశారో చార్టెడ్ అకౌంటెంట్ అతని దగ్గరికి వెళ్ళి నేను సేల్ చేయలేకపోతున్నానని మీరు జిఎస్టీని సరెండర్ చేసేయచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. మనం జిఎస్టీ పెట్టి కొంటుంటాం, జిఎస్టీ పెట్టి అమ్ముతుంటాం, దీనివల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాన్ జిఎస్టీ వచ్చేపాటికి ఏంటంటే మనం జిఎస్టీ పెట్టి ఎక్కడ కొనం, అమ్ముతా ఉంటాం. ఏదైనా సరే ఇన్ని ల్యాక్స్ సేల్ చేసిన తర్వాత మన మీద డిపార్ట్మెంట్ మన మీద ఒక కన్నేస్తుంది. అందు గురించే మీరు నాన్ జిఎస్టీ కన్నా జిఎస్టీనే నేను ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే గ్రో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను జిఎస్టీనే ప్రిఫర్ చేస్తాను. మీషోలో ఎలా అప్లోడ్ చేయాలి, రిటర్న్స్ని ఎలా మేనేజ్ చేయాలి, వచ్చిన రిటర్న్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి, అసలు ఏ ప్రోడక్ట్ అమ్మాలో కూడా తెలియట్లేదు. కొంతమంది ప్రోడక్ట్లు అమ్ముతుంటారు, రిటర్న్స్ వస్తుంటాయి. ఇవన్నీ కన్ఫ్యూజ్గా వచ్చి రానట్టు చేస్తుంటారు. ఇవన్నీ వద్దు. ఎవరిదైనా మంచి గైడెన్స్ తీసుకోండి, ఎవరి దగ్గర నేర్చుకోండి. లేకపోతే నేను ఒక 20 daysలో క్లాసులు, 1 monthలో క్లాసులు స్టార్ట్ చేస్తాను. మంచి మన యాప్ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మీ అందరూ జాయిన్ చేసి నా స్క్రీన్ మీకు షేర్ చేసి దీంట్లో లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, రిటర్న్స్ ఎలా వస్తుంటే, ఒక రిటర్న్కి వచ్చి ఎంత కట్ అయింది, షిప్పింగ్ ఛార్జెస్ ఎవరు పే చేసుకోవాలి, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఈ మీషో స్టార్ట్ చేసినప్పుడు అసలు చాలా నష్టపోయాను. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మన స్టేట్లో ఎవరు లేరు. ఆంధ్ర తెలంగాణలో ఉన్నారులే, కానీ నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ నా దగ్గర ఆన్సర్ లేకపోయినా నేను ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు మీరు అడిగే ప్రతి దానికి ఏదో ఆన్సర్ చెప్పకుండా క్లియర్గా మీకు అర్థమయ్యేటప్పుడు ఆన్సర్ నేను చెప్పగలను. ఎందుకంటే దీంట్లో చాలా నష్టపోయాను. అన్ని ఫెయిల్యూర్, దగ్గరగా 5 to 6 lakhs దాకా పోయింది నాకు దీంట్లో. వచ్చి రానట్టు మా మిస్సెస్ అగ్రికల్చర్ ఏవో తన శాలరీ రావడం వల్ల ఎలాగలా సర్వే అవ్వాలి, కానీ లేకపోతే నేను దీంట్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. నా ప్రోడక్ట్లన్నీ ఎన్ని రిటర్న్ వచ్చేసినాయి. నేను ఏం చేయాలి, ఇట్లా ఎలా అమ్మాలి నాకు ఏమీ తెలియదు, చెప్పేవాళ్ళు లేడు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. కాకపోతే మీకు నేనున్నాను, ఖచ్చితంగా పిన్ టు పిన్ చెప్తాను. మీరు నేను చెప్పింది రికార్డింగ్ మళ్ళీ మీకు రిపీట్ ఉంటుంది, అది వినొచ్చు. నేను చెప్పింది ప్రతిదీ అండర్లైన్ చేసుకొని పెట్టండి. నేను కొన్ని చెప్తాను అండర్లైన్ అని, అది ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. అది మీకు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మీకు ఫ్యూచర్లో నేను ఉన్నా లేకపోయినా మీరు ఒక 10 మంది చెప్పేదట్టు నేర్చుకోవాలి. మీరు ఏదో నేర్చేసుకున్నా అయిపోయింది, నేను క్లాస్ స్టార్ట్ చేయగానే మీరు క్లాస్లో ఆటోమేటిక్గా మీకు ఒక 1 hour ముందు మెసేజ్ వచ్చింది, మీరు ఆటోమేటిక్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. నేను చెప్పిందంతా క్లియర్గా వినండి. మీకు ఉన్న డౌట్లన్నీ పేపర్ మీద రాసుకుని అన్నీ నన్ను అడగండి. మీకు ఏమేమి ఉన్నాయి ఆ డౌట్లన్నీ. దీంట్లో ఏమేమి అమ్మచ్చు అవి కూడా చెప్పండి, అన్నీ అమ్మచ్చు. తినే ఫుడ్స్, స్కిన్ ప్రోడక్ట్లు, హెయిర్కి సంబంధించిన ఇలాంటివి ఏంటంటే కొంచెం డేంజర్ కాబట్టి వాటిలో కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి తీసుకొని దాంట్లో సేల్ చేయొచ్చు. మన శారీస్ సేల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. హోమ్ అండ్ కిచెన్, నో ప్రాబ్లం. కొంతమంది చెత్త ఎత్తుకునే బ్లాక్ కవర్లు ఉంటాయి కదా, అవి అమ్మొచ్చు, నో ప్రాబ్లం. డైపర్లు, కొన్ని నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా మనం చేయొచ్చు. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం క్లాస్లో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడే రిలీవ్ చేయలేను, ఎందుకంటే ఒక 5 minutesలో చెప్పేది కాదు. ఇది 7 days క్లాసెస్ ఉంటాయి. 7 days ప్రతిరోజు మీరు జాయిన్ అవ్వండి. 7 days ఏనండి, మీకు అర్థం కాదు, రికార్డింగ్ ఉంటుంది, మళ్ళీ రిపీట్ అండి, మళ్ళీ ఏనండి. ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఒక్క రికార్డ్ని 100 సార్లు అండి, నో ప్రాబ్లం. క్లియర్గా అర్థం చేసుకోండి, స్టార్ట్ చేయండి. ఇంకా ముందు చాలా మాట్లాడుకుందాం. నేను కన్ఫ్యూజ్కి ఫస్ట్ వీడియో నాది ఇది. కన్ఫ్యూజ్ చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. తర్వాత ముందు అప్డేట్ అవుదాం. మీషోలో ఎలా అప్డేట్ అయ్యామో ఈ ఇన్స్టాలో పోస్టులో కూడా అలాగ అప్డేట్ అవుదాం ఖచ్చితంగా. బాయ్.